హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి ముత్యాలు. ఈరోజైతే బాయిల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూడండి. 4 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను. టమాటా ముక్కలు సన్నం కట్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. తయారు చేసుకున్న విధానం చూద్దాం. కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇలాచి 2 ఇలాచీలు వేసుకోవాలి. దాల్చిన చెక్క వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆనియన్స్ సన్నం కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి, కలుపుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. 1 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 4 కరివేపాకు రిబ్బలు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడైతే పుదీనా అయితే వేస్తున్నాను. పుదీనా వేస్తే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ అయితే పోపులో వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మగ్గించాలి. బాగా మగ్గిన తర్వాత 4 అయితే పచ్చిమిర్చి వేస్తున్నాను. సన్నం కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం అయితే వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పులుపు ఉంటుంది కదా, టమాటా పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది. టమాటా కర్రీ కన్నా ఇలా టమాటా మసాలా కర్రీ చేసుకుంటే చాలా రైస్లోకి, వేడి రైస్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను. కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుందన్నమాట. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్కు కాట్లు పెట్టేసుకొని వేసుకోవాలి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇలా చేస్తేనే ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటుంది. చపాతీకైనా వేడి రైస్కైనా సూపర్గా ఉంటుందన్నమాట. మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించాలి. ఎగ్స్ మంచి మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, కర్రీ చూస్తే నోరు ఊరిపోతుంది. ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.